డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలంలోని ప్రముఖ క్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 4వ రోజైన ఇవాళ కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరు కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అంతర్వేది నుంచి మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. క్షేత్రాల్లో ప్రసిద్ధిగాంచిన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ 4వ రోజు. ఈ మహోత్సవాల్లోనే ముఖ్యమైన ఘట్టం ఇవాళ ఆవిష్కృతం కానుంది. ఇవాళ స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. దేవస్థానం పూర్తి ఏర్పాట్లు చేసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగంతో పాటు సఖినేటిపల్లి మండలం అధికారులు అందరూ కూడాను ఈ రాష్ట్ర పండుగకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహణకు సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దేవాదాయ శాఖ అధికారి అట్లాగే ఈ ఉత్సవాల అధికారి ప్రత్యేక అధికారి సత్యనారాయణ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అంతర్వేది కళ్యాణ మహోత్సవానికి ఏమేమి ఏర్పాట్లు చేశారు, ఎట్లా కళ్యాణం జరగను? అంతర్వేది కళ్యాణం అంటేనే మన ప్రపంచ దేశాల్లో పేరెన్నికైనటువంటి ఈ కళ్యాణం ఈ నెల మనకి 25వ తారీఖున ప్రారంభమయ్యి ఫిబ్రవరి 2వ తారీఖుతో ముగుస్తుంది. ఈరోజు ముఖ్య ఘట్టం అంటే స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం. అది ఈరోజు రాత్రి 1:56 శుభముహూర్తం పెద్దలు నిర్ణయించారు. దాని ప్రకారం జరుగుతుంది. అదేవిధంగా ఈ కళ్యాణానికి సంబంధించి మనం చక్కగా భక్తులందరూ కూడా విచ్చేస్తున్నారు. ఈ పోలీసు వ్యవస్థ కానీ లేకపోతే రెవెన్యూ వ్యవస్థ కానీ అందరూ కూడా ఎవరి డ్యూటీస్ వాళ్ళు కలెక్టర్ గారి యొక్క సూచన మేరకు అన్ని కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. పటిష్టమైనటువంటి క్యూ లైన్స్ ఏర్పాటు చేశాము. మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఈ అంతర్వేది కళ్యాణంలో అనేలోకి సుమారుగా 60 నుంచి 65 ఈ అన్నదాన సత్రాల వాళ్ళు ఉంటారండి. వాళ్ళందరూ కూడా వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదాన వితరణ కార్యక్రమం అన్నది అది పటిష్టంగా చాలా చక్కగా విజయవంతంగా జరుగుతూ ఉంటుంది. మన మెడికల్కి సంబంధించి కూడా వాళ్ళంతా కూడా వాళ్ళ టీం అంతా వచ్చారు. డిఎంఎండ్హెచ్ఓ ఆధ్వర్యంలో వాళ్ళంతా టీం అంతా వచ్చారు. ప్రధానంగా వేదిక వద్ద స్వామివారి ఉత్సవం కళ్యాణం జరిగే వేదిక వద్ద కొద్ది మందికి అవకాశం ఉంటుంది. విఐపీలతో పాటు ఎవరైతే ముందుగా ఇక్కడ టికెట్లు పొందిన వారికి అవకాశం. సాధారణ భక్తులకు ఈ కళ్యాణం చూసేందుకు ఏం ఏర్పాట్లు చేశారు? ఈ కెపాసిటీ అయితే 2500 నుంచి 2800 వరకు ఉంటుంది కళ్యాణ మండపం కెపాసిటీ. దానికి తగ్గట్టుగానే మనం లిమిటెడ్ చేసుకున్నాం. టికెట్స్ కూడా లిమిటెడ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా భక్తులు ఎవరైతే వచ్చారో వారు చూడడానికి మనకి సుమారుగా 16 స్క్రీన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఇబ్బంది పడకుండా వాళ్ళకి పెండాల్స్ వేసి పెండాల్స్లో అక్కడ చక్కనైనటువంటి కుర్చీలు ఏర్పాటు, తర్వాత తివాచీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇక్కడ అంతర్వేది కళ్యాణ మహోత్సవాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆలయంలో పుష్పాలంకరణ చేశారు. స్వామివారి ఆలయానికి ఎదురుగా ప్రత్యేకంగా కళ్యాణ మండపం ఏర్పాటు చేసి అక్కడ ఉత్సవమూర్తులను ప్రతిష్ఠింపజేసి ఈ అర్ధరాత్రి 1:56 ఈ తిరుకళ్యాణ మహోత్సవ ఘట్టం నిర్ణయించారు. అలాగే సాయంత్రం పంచముఖ ఆంజనేయ స్వామి వాహనంపై ఉత్సవమూర్తులను గ్రామోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు కూడా ఉత్సవమూర్తుల్ని గ్రామోత్సవం నిర్వహిస్తారు. రేపు అంతర్వేది కళ్యాణ మహోత్సవాల్లో మరో కీలక ఘట్టం రథోత్సవానికి కూడా ఏర్పాట్లు చేసింది దేవస్థానం. అట్లాగే ఆదివారం మాఘ పౌర్ణమి. ఈ మాఘ పౌర్ణానికి చక్ర స్నానం, చివరి రోజున ఫిబ్రవరి 2వ తారీఖు తెప్పోత్సవంతో ఈ ఉత్సవాలు ముగినున్నాయి. పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసింది. అట్లాగే ఆర్టీసీ గోదావరి జిల్లాలో అన్ని ప్రాంతాల నుంచి కూడా దేవస్థానానికి బస్సులు నడుపుతోంది. ఈ అర్ధరాత్రి కళ్యాణం నిర్వహించేందుకు అంతర్వేది దేవస్థానంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.